చెప్పండమ్మా. ఎలా ఉన్నారు? భారతదేశం. ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళు బేరం ఆడతారు. ఒక మంచి మనకిష్టమైన వస్తువు మంచి ధరకు వస్తే మనసు చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే మన అందరి కోసం అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు ఇయర్‌కి ఒకే ఒక్కసారి బిగ్ బిలియన్ డే సేల్ అని పెడుతూ ఉంటారు. ఇది మనకి మొత్తానికి సంవత్సరంలో చాలా చిన్న చిన్న సేల్స్ పెట్టినా ఇది అతి పెద్ద సేల్. ఇందులో నేను ఆల్‌మోస్ట్ 3, 4 ఏళ్ల నుంచి చూస్తున్నాను. ప్రతి ప్రొడక్ట్ అంటే మనం సేల్ అంటే ఏదో ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ ఇలాంటివి అనుకుంటూ ఉంటాం. గ్రోసరీ, డైలీ ఫుడ్ ఐటెమ్స్, గ్రోసరీ తర్వాత హౌస్ హోల్డ్ నీడ్స్ ఇలా ప్రతి దాని మీద మామూలుగా అది రూ. 100 ఉంటే ఈ సేల్‌లో అది గ్యారంటీగా 75-80 రూపీస్ ఉంటుంది. అంటే దగ్గరగా 20% తక్కువ రేట్‌కైతే వీళ్ళు ఈ బిగ్ బిలియన్ డే సేల్‌లో పెడుతూ ఉంటారు. కానీ మనకి ఈ సేల్‌లో ఏవేం కొనాలి అని మీరు అనుకుంటూ ఉంటే నా ట్విట్టర్‌లో మారుతి అభినవ్ అని ఉంటుంది. అందులో నేను ఎలక్ట్రానిక్స్ కాకుండగా మనం ఏ వస్తువులు మనం ఈ సేల్‌లో షాపింగ్ లిస్ట్‌లో పెట్టొచ్చు అనే ఒక ఫుల్ లిస్ట్ అయితే నేనక్కడ పెట్టడం జరిగింది. మీరు నా బయోలోంచి ఆ లింక్‌నయితే మీరు యాక్సెస్ చేసి చూడండి మిత్రులారా. దానితో పాటుగా మనకి ఈ సేల్‌లో ఏ మొబైల్స్ కొనొచ్చు, 7,000 నుంచి 70, 80 వేల వరకు ఏ మొబైల్స్ కొనొచ్చు అని నేను ఒక కేటగరీ అయితే నేను తీసుకోవడం జరిగింది. అంటే 10,000 కన్నా తక్కువ, తర్వాత 10,000-20,000 వరకు, తర్వాత 20,000-40,000 వరకు. ఇక పైన అంటే మనకి ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ అన్నీ వస్తాయి. ఇందులో నేనేంటంటే ఎక్కువ శాతం 2025లో లాంచ్ అయిన మొబైల్స్. దానితో పాటుగా ఆండ్రాయిడ్ 15 ఉన్న మొబైల్స్‌నయితే నేను తీసుకోవడం జరిగింది. మీరు పాతవి తీసుకోవచ్చు. కానీ వాళ్ళు 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఓఎస్ అప్‌గ్రేడ్స్ ఇస్తే ఇప్పుడు ఆండ్రాయిడ్ 14 ఉందనుకోండి. ఆండ్రాయిడ్ 17 వరకునే వస్తుంది. అదే ఆండ్రాయిడ్ 15ది తీసుకున్నాం అనుకోండి, మీరు ఇంకో 3 ఇయర్స్ ఈ మొబైల్‌ని హ్యాపీగా వాడొచ్చు. సో, ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్తున్న ముందు నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. ముందుగా మనం 10,000 లోపు ఉన్న మొబైల్స్‌నైతే చూద్దాం. ప్రతి కేటగరీలో నేను 3 మొబైల్స్‌నైతే చెప్పడం జరిగింది. ఈ మూడిటిని మీరైతే తీసుకోవచ్చు. ఇది ప్యూర్‌గా అమెజాన్‌లో ఉన్న మొబైల్స్‌ని మాత్రమే నేను సెలెక్ట్ చేయడం జరిగింది. ఫ్లిప్‌కార్ట్ మీద ఇంకొక వీడియో చేస్తాను. ముందుగా లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చిన మొబైల్స్‌నే తీసుకోండి. మీకు అవసరం అయితేనే ఈ సేల్‌లో మీరు కొనండి. మీరు మొబైల్స్ కొనట్లేదు అనుకుంటే వెంటనే వీడియోని చూడడం ఆపేయండి. ఏదో టైమ్ పాస్‌కి చూద్దాం అలా సమయాన్నయితే వృధా చేసుకోకండి మిత్రులారా. ముందుగా మన కంటెంట్‌లోకి వెళ్తే ఫస్ట్ నేను 10,000 తర్వాత 10,000 నుంచి 20,000 తర్వాత 20,000 నుంచి 40,000 అండ్ 40,000 కన్నా ఎక్కువ అంటే ఫ్లాగ్‌షిప్ మొబైల్స్. మీకిక్కడ మీరు కింద చూస్తే ఆ టైమ్ లైన్స్ కూడా ఉంటాయి. మీరు డైరెక్ట్‌గా 20,000 నుంచి 30,000 మధ్యలో ఏదైనా మొబైల్ చూద్దాం అనుకుంటే డైరెక్ట్ టైమ్ లైన్‌లో ఆ వీడియో టైమ్‌కి మీరు వెళ్లి చూడొచ్చు. మన వీడియోని మొదలుపెడదాం. ముందుగా 10,000 కన్నా తక్కువున్న మొబైల్స్. ముందుగా బిలో 10,000 మొబైల్స్‌ని మీరు చూస్తే ఫస్ట్‌ది ఐక్యూ జెడ్10 లైట్. ఈ మొబైల్‌లో మనకేంటంటే 6.7 ఇంచ్ డిస్‌ప్లే సైజ్ అండ్ మనకి 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. అండ్ దీంట్లో మనకి 15 వాట్ చార్జర్ బాక్స్‌లోనే లభిస్తుంది. అండ్ 50 ఎంపీ డ్యూయల్ కెమెరా కూడా వస్తుంది. అండ్ ఇది 2025లోనే లాంచ్ అయింది. దాని వలన దీంట్లో మనకి ఆండ్రాయిడ్ 15 ఔట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అండ్ వీళ్ళు దీంతో పాటుగా 2 ఇయర్స్ ఓఎస్ అప్‌డేట్స్‌నయితే వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు మిత్రులారా. సో, దీంతో పాటుగా మనకి ఇది బడ్జెట్ మొబైల్ కదా! దీంట్లో ఎస్‌డీ కార్డ్ స్లాట్ కూడా ఉంది. అంటే 2 సిమ్‌లు వేయొచ్చు. దాంతో పాటుగా ఎస్‌డీ కార్డ్ కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ అదనంగా ఆడియో జాక్ అండ్ హెడ్‌ఫోన్ జాక్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. 3.5 హెడ్‌ఫోన్ జాక్. నార్మల్‌గా దీని ప్రైస్ అయితే మనకి రూ. 9,998 ఉంటుంది మిత్రులారా. ఈ సేల్‌లో అమెజాన్‌లో 8,999కి మాత్రమే వీళ్ళు సేల్‌లో పెట్టడం జరిగింది. ఇది మొదటిది. రెండో మొబైల్ లావా నుంచి లావా స్టార్మ్ ప్లే 5జీ. అండ్ ఈ మొబైల్ అయితే రీసెంట్‌గా లావా నుంచి చాలా మొబైల్స్ వస్తున్నాయి మిత్రులారా. చాలా బాగుంటున్నాయి కూడా. అంటే క్లీన్ ఓఎస్ అంటే బ్లోట్‌వేర్ ఏమి ఉండవు. అంటే అనవసరమైన యాప్స్ ఏవి పెట్టట్లేదు. క్లీన్‌గా ఉంటుంది. తర్వాత మేడ్ ఇన్ ఇండియా. దానితో పాటుగా మంచి స్పెసిఫికేషన్స్ ర్యామ్ అండ్ రోమ్. మీరు అందరూ వింటూ ఉంటారు. ఎల్‌పీడీడీఆర్5ఎక్స్, ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ అని. వీళ్ళు లేటెస్ట్ వెర్షన్స్ పెట్టి మొబైల్స్‌నైతే లాంచ్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకేమవుతుందంటే మొబైల్ స్పీడ్ తగ్గదు. మీరు కెమెరా ఓపెన్ చేసి వెంటనే క్రోమ్‌లోకి వెళ్ళినప్పుడు ఆ ల్యాగ్ ఉండకుండా వీళ్ళు జాగ్రత్త పడుతున్నారు. అందుకని నేను లావా నుంచి ఒక మొబైల్‌ని తీసుకోవడం జరిగింది. ఇది లావా స్టార్మ్ ప్లే 5జీ.
అండ్ ఈ అన్నిటిలో 5జీ బ్యాండ్స్ అయితే అన్నీ కవర్ అవుతున్నాయి. నేను 4జీ మొబైల్స్‌ని తీసుకోవట్లేదు. ప్యూర్‌గా 5జీ మొబైల్స్. ఎందుకంటే మనం కొంటున్న మొబైల్ ఒక 2-3 ఇయర్స్ అయినా మనకు పనిచేయాలి. అందుకని 5జీ మనం కంపాటిబుల్ ఉన్న మొబైల్స్‌నే తీసుకోవాలి. దీంట్లో మనకి లావా స్టార్మ్ ప్లే 5జీలో 6.7 ఇంచ్. ఇది కూడా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ. అండ్ మనకి 50 ఎంపీ డ్యూయల్ కెమెరా ఇస్తున్నారు. అండ్ ఇది కూడా మనకి 2025లోనే మనకి లాంచ్ అవ్వడం జరిగింది. అండ్ దీంట్లో మనకి ఆండ్రాయిడ్ 15 ఔట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ వీళ్ళు 1 ఓఎస్ అప్డేట్ మాత్రమే వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా 2 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామంటున్నారు. అండ్ మనకి దీంట్లో యూఎఫ్ఎస్ 3.1 రోమ్ అండ్ ఎల్‌పిడిడిఆర్5 ర్యామ్ వీళ్ళైతే ఇందులో పెట్టి మనకి లాంచ్ చేయడం జరిగింది. సాధారణంగా ఈ ఎల్‌పిడిడిఆర్5 అండ్ యూఎఫ్ఎస్ 3.1 ఉన్న మొబైల్స్ మనం 20,000, 22,000 ఆ రేంజ్‌లో మనం చూస్తూ ఉంటాం. కానీ నేను ముందుగా చెప్పినట్టుగా లావా వాళ్ళు ఆ మొబైల్ యొక్క పెర్ఫార్మన్స్‌ని ముఖ్యంగా పెట్టుకొని వాళ్ళైతే మొబైల్స్‌ని లాంచ్ చేస్తున్నారు. మీరు చూడండి మిత్రులారా, లావా నుంచి ఆల్మోస్ట్ ప్రతి రూ. 1000కి అంటే 6,000 నుంచి 17,000 వరకు ప్రతి 1000కి ఒక్కొక్క మొబైల్‌నైతే వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ప్రతి దాంట్లో ఈ ఎల్‌పిడిడిఆర్5ఎక్స్, ఎల్‌పిడిడిఆర్4ఎక్స్, యూఎఫ్ఎస్ 3.1 అంతకన్నా తక్కువుండవు. అందుకని నేను ఈ మొబైల్‌నైతే తీసుకోవడం జరిగింది. దీంట్లో హెడ్‌ఫోన్ జాక్ ఉంటుంది. మనకి మళ్ళీ అన్ని 5జీ బ్యాండ్స్‌ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది నార్మల్‌గా మనకి 9900కి అవైలబుల్‌గా ఉంటుంది. సేల్‌లో మాత్రం వీళ్ళు 8,999కే సేల్‌లో పెట్టడం జరిగింది. అండ్ మూడోది చాలామంది మాకు సామ్‌సంగ్ మొబైల్స్ నుంచి ఏదో ఒక మొబైల్‌ని పెట్టండి, చెప్పండి అని అడుగుతున్నారు. అందుకని నేను మూడోది సామ్‌సంగ్ M06 5జీ ఈ మొబైల్‌ని తీసుకోవడం జరిగింది. అండ్ ఇది కూడా 6.7 ఇంచ్ స్క్రీన్ సైజ్ అండ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15 అండ్ మనకి సామ్‌సంగ్‌లో ప్రత్యేకత ఏంటంటే 4 ఓఎస్ అప్డేట్స్ అయితే వీళ్ళిస్తున్నారు. అంటే ఆండ్రాయిడ్ 15 నుంచి 16, 17, 18, 19 వరకు మీకైతే ఈ మొబైల్ పనిచేస్తుంది. అండ్ దీంతో పాటుగా ఇందులో కూడా హెడ్‌ఫోన్ జాక్ ఉంది. మనకి అన్ని 5జీ బ్యాండ్స్‌ని ఇది సపోర్ట్ చేస్తుంది. నార్మల్‌గా దీని ప్రైస్ అయితే 10,500 నుంచి 11,000 ఉంటుంది. కానీ మనకి ఈసారి సేల్‌లో ఇది 7,499కి మనకి అమెజాన్‌లో లభిస్తుంది మిత్రులారా. ఇది మనకి 10,000 లోపు ఉండే మొబైల్స్. ఇప్పుడు మనం 10,000 నుంచి 20,000 వరకు వెళ్దాం మిత్రులారా. ఇందులో కూడా మొదటిగా నేను లావా ప్లే అల్ట్రా 5జీ ఈ మొబైల్‌ని తీసుకోవడం జరిగింది. ఇది మనకి 6.6 ఇంచ్ స్క్రీన్ సైజ్ అండ్ మనకి ఇందులో ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300ని వీళ్ళైతే పెట్టడం జరిగింది. అండ్ దీంట్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అండ్ 64 ఎంపీ డ్యూయల్ కెమెరా దీని సొంతం. అండ్ మనకి IP64 రేటింగ్ అంటే డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్. అంటే మనకి ఏమైనా స్ప్రింకిల్స్ పడినప్పుడు, ఏమైనా స్ప్రే చేసినప్పుడు మనకి మొబైల్ అయితే విత్‌స్టాండ్ అవుతుంది. అంటే స్క్రీన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత రోమ్ సంగతికొస్తే యూఎఫ్ఎస్ 3.1 దీని సొంతం. అండ్ దీని యొక్క ప్రత్యేకత అని కూడా మనం చెప్పొచ్చు. అండ్ ఆడియో ఫోన్ జాక్ కూడా వీళ్ళిస్తున్నారు మిత్రులారా. నార్మల్‌గా దీని ప్రైస్ అయితే 17,999 ఉంటుంది. కానీ మనకి సేల్‌లో ఇది 12,999కి మాత్రమే వీళ్ళు సేల్‌లో పెట్టడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇది అమెజాన్‌లో మాత్రమే. రెండోది రియల్‌మీ నార్జో 80 ప్రో 5జీ. ఇది కూడా మనకి 2025లోనే లాంచ్ అయింది మిత్రులారా. ఈ మొబైల్ చాలా బాగుంటుంది. చెప్పాలంటే చాలా స్లిమ్. థిన్నెస్ట్ మొబైల్. ఈ రేంజ్‌లో 20,000 లోపు మొబైల్స్‌లో చాలా థిన్‌గా ఉండే ఏకైక మొబైల్ ఇదే మిత్రులారా. అండ్ ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అండ్ మనకి 6000 ఎంఏహెచ్ బ్యాటరీ. దాంతో పాటుగా 80 వాట్ ఫాస్ట్ చార్జర్ దీని యొక్క సొంతం. దీని ఎంత థిన్ అంటే 7.5 మిల్లీమీటర్స్ థిన్‌గా ఉంటుంది మిత్రులారా. అంటే చాలా సన్నంగా ఉంటుంది. అండ్ మనకి వెయిట్ కూడా 180 గ్రామ్స్ మాత్రమే. అండ్ మనకి ఇది IP69 వాటర్ రెసిస్టెంట్‌తో వస్తుంది. అండ్ ఇది బ్రైట్‌నెస్ కూడా 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్. చాలా మంచి బ్రైట్‌నెస్ అండ్ ఈ బిలో 20,000లో చాలా మంచి మొబైల్ మిత్రులారా. అండ్ మనకి ఆడియో జాక్ అయితే ఇవ్వట్లేదు. అండ్ మనకి ఇది ఆండ్రాయిడ్ 15 ఔట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ దీని యొక్క ప్రైజింగ్ గురించొస్తే ఇది నార్మల్‌గా 18,000-19,000 మధ్యలో ఉంటుంది. ఈ సేల్‌లో ఇది 16,000-17,000 మధ్యలో అయితే వీళ్ళు అమెజాన్‌లో సేల్‌కి తీసుకురావడం జరిగింది. అండ్ మూడో మొబైల్ మళ్ళీ సామ్‌సంగ్ గురించి అడుగుతున్నారు కాబట్టి సామ్‌సంగ్ M36 5జీ మొబైల్. ఇందులో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది మిత్రులారా. 20,000 లోపు ఉండే మొబైల్స్‌లో సాధారణంగా ట్రిపుల్ కెమెరాస్ ఇవ్వట్లేదు. కానీ వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో, దానివల్ల ఏమైందంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఇవ్వడం వల్ల మిగతా స్పెసిఫికేషన్స్ కొంచెం వెనక సీట్‌కి వెళ్ళడం జరిగాయి మిత్రులారా. అందుకని ఇది 6.7 ఇంచ్ ట్రిపుల్ కెమెరా సెటప్.
కానీ వీళ్ళు చెప్పిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఇది ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15 దాంతో పాటుగా 6 సంవత్సరాలు ఓఎస్ అప్‌డేట్స్ ఇస్తామంటున్నారు. అంటే ఆండ్రాయిడ్ 21 వరకు మీరైతే భయపడాల్సిన పని లేదు. ఎందుకు ఈ అప్‌డేట్స్ అంత ముఖ్యం అంటే, మనకి కొన్ని బ్యాంక్ రిలేటెడ్ యాప్స్‌కి గాని, ఏదైనా యూపీఐ యాప్స్‌కి గాని, వాళ్ళు ఆండ్రాయిడ్ వర్షన్ చాలా ముఖ్యంగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే సెక్యూరిటీ చాలా ముఖ్యం. మనం కష్టపడిన ప్రతి రూపాయి మనకే దక్కాలి. అది అనవసరంగా మనం స్కామ్ జరిగిపోకూడదు అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు లేటెస్ట్ వర్షన్ మొబైల్స్‌కే వాటి యొక్క సెక్యూరిటీ అప్లికేషన్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అందుకని ఇదది. నార్మల్‌గా దీని ప్రైస్ అయితే 21,000 అలా ఉంటుంది మిత్రులారా. మనకి సేల్‌లో 16,000-17,000 మధ్యలో ఇది సేల్‌కైతే రావడం జరిగింది. అండ్ మనకి 20-40K ఇందులో చాలా మొబైల్స్ ఉన్నాయి. 20-40Kలో. నేను మంచి మొబైల్స్ ఒక 3 అయితే తీసుకోవడం జరిగింది. అండ్ మనకి ఇది చూస్తే వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ నార్డ్ 5 రీసెంట్‌గా లాంచ్ అయిన ఒక బెస్ట్ మొబైల్ అని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి 6.7 ఇంచ్ స్క్రీన్ అండ్ దీంతో పాటుగా స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్. స్నాప్‌డ్రాగన్ 8S జెన్ 3 ప్రాసెసర్‌తో ఇది లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క బ్యాటరీ చూస్తే 6800 ఎంఏహెచ్ బ్యాటరీ. అండ్ 80 వాట్ ఫాస్ట్ చార్జర్ మనకి బాక్స్‌లోనే ఇస్తున్నారు. అండ్ దాంతో పాటుగా ఇది LPDDR5X ర్యామ్ అండ్ మనకి మంచి వీడియో రికార్డింగ్ ఫీచర్ 4K ఎట్ ద రేట్ 60 ఎఫ్‌పిఎస్‌తో ఇది లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఆండ్రాయిడ్ 15 దాంతో పాటుగా 4 సంవత్సరాల ఓఎస్ అప్‌గ్రేడ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి వన్‌ప్లస్‌లో అడ్వాంటేజ్ ఏంటంటే లైఫ్ టైమ్ స్క్రీన్ రిప్లేస్‌మెంట్ వారంటీ వీళ్ళు ప్రతి మొబైల్‌కి ఇస్తున్నారు. అంటే మనం ఒక గ్రీన్ లైన్స్ వచ్చాయనుకోండి, వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్తే సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్తే వెంటనే వాళ్ళు స్క్రీన్ రిప్లేస్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ మనకిది నార్మల్‌గా 31,999 ఆ రేంజ్‌లో ఉంటుంది. ఇది సేల్‌లో రూ. 28,749కే వీళ్ళు సేల్‌లో పెట్టడం జరిగింది. రెండో మొబైల్ S24 FE అండ్ దీని యొక్క ఇది లాంచ్ అయింది మనకి లాస్ట్ ఇయరే గానీ, ఈ ఇయర్ కూడా ట్రెండింగ్‌లో ఉంది. ఎందుకంటే వీళ్ళిచ్చే ఓఎస్ అప్‌డేట్స్ అలా ఉంటాయి మిత్రులారా సామ్‌సంగ్ వాళ్ళు. అండ్ ఇది 6.7 ఇంచ్ డిస్‌ప్లే సైజ్‌తో లాంచ్ అయింది. అండ్ దీంట్లో ట్రిపుల్ కెమెరా సెటప్ 50 ఎంపీ మెయిన్ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా వైడ్, 8 ఎంపీ టెలిఫోటో కెమెరాతో ఇది లాంచ్ అవ్వడం జరిగింది. అండ్ ఇది మనకి ఆండ్రాయిడ్ 15తో పాటుగా 4 సంవత్సరాల ఓఎస్ అప్‌డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నార్మల్‌గా దీని ప్రైస్ 42,000-43,000 ఉంటుంది. సేల్‌లో 34,000కే వీళ్ళైతే సేల్‌లో పెట్టడం జరిగింది. తర్వాత మూడో మొబైల్ ఐక్యూ నుంచి మిత్రులారా. ఐక్యూ నియో 10R ఇది ఓవరాల్‌గా పర్ఫెక్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. రేటు, ప్రైసు, ప్రాసెసర్, కెమెరా, డిస్‌ప్లే ప్రతి దాంట్లో వీళ్ళు టిక్స్ అయితే పెట్టుకుంటూ వెళ్లారు. మీరు ఇది చూస్తే స్నాప్‌డ్రాగన్ 8S జెన్ 3 ప్రాసెసర్ అండ్ 6400 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జర్ బాక్స్‌లోనే లభిస్తుంది. అండ్ LPDDR5X అండ్ యూఎఫ్ఎస్ 4.1 లేటెస్ట్ వెర్షన్స్‌తో వీళ్ళైతే లాంచ్ చేయడం జరిగింది. ర్యామ్ అండ్ రోమ్. అండ్ మనకి పీక్ బ్రైట్‌నెస్ కూడా 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మనకి వీళ్ళు పెట్టడం జరిగింది. అండ్ మనకి 50 ఎంపీ డ్యూయల్ కెమెరా కూడా ఇస్తున్నారు. అండ్ నార్మల్‌గా దీని ప్రైస్ 28,000-29,000 ఉంటుంది. ఇప్పుడు సేల్‌లో 23,000-24,000కే వీళ్ళు పెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకి 40,000-60,000 అంటే ఇంక ఫ్లాగ్‌షిప్ రేంజ్ మొబైల్స్ అన్నమాట. ఐఫోన్ మొబైల్స్ చూస్తున్నారు అనుకుంటే అది యాపిల్ నుంచి ఐఫోన్ 15 మిత్రులారా. ఇది మనకి A16 చిప్‌సెట్‌తో వస్తుంది. యూఎస్‌బీ టైప్ సి అండ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్. అండ్ ఇది నార్మల్‌గా 60,000 ఉంటుంది. వీళ్ళు అమెజాన్‌లో సేల్‌కి 43,000కే ఇది పెట్టడం జరిగింది. అండ్ రెండోది S24 అల్ట్రా. ఇది కూడా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన మొబైల్. నార్మల్‌గా ఇది 1,10,000-1,20,000 ఆ రేంజ్‌లో ఉంటుంది. కానీ సేల్‌లో 71,000కే వీళ్ళు బిగ్గెస్ట్ డీల్ ఆఫ్ దిస్ బిగ్ బిలియన్ డే సేల్ అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. దీంట్లో మనకి బెస్ట్ యూఐ ఎక్స్‌పీరియన్స్‌తో పాటుగా 200 ఎంపీ కెమెరా అండ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అండ్ వన్ యూఐ 7 బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ బెస్ట్ సామ్సంగ్ ఏఐతో ఇది లాంచ్ చేయడం జరిగింది. ఇది కూడా ఒక లుక్ వేయండి. అండ్ మనకి వన్‌ప్లస్ 13s ఈ మొబైల్ మనకి చాలా సక్సెస్ అయిన మొబైల్. అంటే కాంపాక్ట్‌గా ఉండి గానీ పవర్‌ఫుల్‌గా ఉండే మొబైల్. సాధారణంగా చిన్నగా ఉంటే మనకి బ్యాటరీ కూడా చిన్నదవుతుంది. కానీ వీళ్ళు చిన్న మొబైల్‌లో కూడా పెద్ద బ్యాటరీ పెట్టి చాలా కాంపిటీషన్‌నయితే వీళ్ళు క్రియేట్ చేశారు మిత్రులారా. ఈ మొబైల్‌ని కూడా చూడండి. ఇది 6.3 ఇంచే ఉంటుంది. అండ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తుంది. అంటే స్నాప్‌డ్రాగన్ నుంచి టాప్ ఎండ్ మొబైల్స్‌కి ఇచ్చే ప్రాసెసర్ అన్నమాట ఇది. దీంట్లో మనకి 5850 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటుగా 80 వాట్ ఫాస్ట్ చార్జర్ వీళ్ళు బాక్స్‌లోనే ఇస్తున్నారు. సాధారణంగా సామ్సంగ్, యాపిల్ వాళ్ళు చార్జర్‌ని అసలు ఇవ్వరు. కానీ వీళ్ళు 80 వాట్ ఫాస్ట్ చార్జర్‌ని బాక్స్‌లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకిది ర్యామ్ కూడా 12 జీబీ ర్యామ్‌తో స్టార్ట్ అవుతాయి అన్ని మొబైల్స్.
సో, మీకు స్పీడ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీకు మనం ముందుగా చెప్పినట్టుగానే లైఫ్ టైమ్ డిస్‌ప్లే వారంటీ దీని సొంతం మిత్రులారా. దానివల్ల మీకు ఒక చిన్న గ్రీన్ లైన్ వచ్చినా మీరు సర్వీస్ సెంటర్‌కెళ్తే వాళ్ళు ఫ్రీగా రిప్లేస్ చేస్తారు. మిమ్మల్ని ఏమీ అడగరు. సో, అందుకని దీని మీద కూడా ఒక లుక్ వేయండి. అండ్ ఇది మనకి నార్మల్‌గా 57,000 నుంచి 58,000 మధ్యలో ఉంటుంది. ఈ సేల్‌లో 47,999కే వీళ్ళు పెట్టడం జరిగింది. ఇవి మిత్రులారా మనకి మొత్తం 3 డిఫరెంట్ కేటగరీస్‌లో ఈచ్ కేటగరీ నుంచి 3 డిఫరెంట్ మొబైల్స్‌నైతే మనం తీసుకురావడం జరిగింది. అన్ని బ్రాండ్స్‌ని కవర్ చేసాం. ఏదో సామ్‌సంగే ఉండాలి, అదే కొనాలి అని కాకుండా మనకి ప్రతి బడ్జెట్‌లో మంచి మొబైల్స్ లావా, సామ్‌సంగ్, వన్‌ప్లస్, రియల్‌మి, ఐక్యూ అన్నీ కవర్ చేయడం జరిగింది మిత్రులారా. మనకి అమెజాన్‌లో ఉండే మంచి మొబైల్స్ ఇవి. మీకు ఈ కంటెంట్ నచ్చితే మీరు తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. అండ్ మీరు ఈ సేల్‌లో ఏం కొంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టు ఉంటుంది. ధన్యవాదాలు.